ఏం ఆటో అన్నా, ఏం పేరే? నా పేరు అంజీ సార్. ఎక్కడ ఉంటావు? అశోకనాలు ఉంటా సార్ నేను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా. అవును సార్. మరి 4 నెలల్లో ఆ, మీ ఆటో వాళ్ళు డ్రైవర్లు సార్ 41 మంది చచ్చిపోయారట కదా. అవును సార్, నిజమే సార్. చనిపోయారు, ఊరేసుకొని కొంతమంది ఆటో ఫైనాన్స్లు కట్టలేక ఇవి చాలా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీ యూనియన్ అంతా కూడా ఏకతాటిగా ఆ, మీ సమస్యల గురించి ఇక్కడ తెలుసుకునే మరి మనోళ్ళు ఉన్నారు కదా, అంతా మీ యూనియన్ వాళ్ళు అందరూ అడగండి సార్, అడిగి తెలుసుకోండి సార్. మీకు ఏందనేది మీకే తెలుస్తాయి కదా సార్. అంజేడి ఇప్పుడు వచ్చినా కదా నాతో ఆటోలో, నేను ఆటోలు తీసుకొచ్చినా కదా. ఏంది మరి ఇక్కడ సమస్యలు ఏంది ఇప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతుంది సార్. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఆటో రవాణా కోల్పోయినాం సార్. మా ఆటోలలో ఎక్కేటోళ్ళే లేరు సార్. బస్ ఫ్రీ అయినాక ఎవరు ఎక్కుతారు సార్ మా ఆటోలలో? 4 నెలల నుంచి అయితే మా ఆటోలు నడుస్తలేవు. మా బాధ చాలాసార్లు ఇప్పటివరకు వీటిని ధర్నా చేసినాం, రోడ్ షో చేసినాం, అయినా ఎవరు వచ్చి చేసినాం. ప్రభుత్వం అయితే ఆదుకున్నది అయితే మేము లేదు సార్. 41 మంది చచ్చిపోయిన సార్, మమ్మల్ని అయితే పట్టించుకుంటలేదు. అంటే మా ఆటో డ్రైవర్ల ఓట్లు వాళ్ళకి అవసరం లేదో తెలుస్తలేదు మాకు. మేమే కదా సార్, మా తరపు నుంచి కూడా ఓట్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు సిటీల వల్ల చూసుకున్నా ఎట్లా అయినా సార్ 2 లక్షల ఆటోలో ఓట్లు, ఆటో డ్రైవర్ల ఓట్లు ఉన్నాయి. అయినా కానీ ఓన్లీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలోనే చెప్తున్నాను. అయినా కానీ మనం ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, మేము 15,000 కావాలి సార్. మేము ఉపాధి అదే నెలకు 15,000 కావాలి, మాకు ఉపాధి కోల్పోతున్నాము. మరి మేము ఆదుకున్నట్లు ఎవరు అని చెప్పేసి కలిసినాము. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇచ్చాము. అయినా ఇప్పటివరకు మేము అయితే ఆదుకున్నది అయితే ఎవరు లేరు. మరి సరే, ఇంకొకటి, ఇప్పుడు మన చెల్లపల్లి ఆటో స్టాండ్ ఉంది సార్. ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు రోజు తిరుగుతారు బ్యాంకు వాళ్ళు ఆటోలో. ఇప్పుడు 4 ఆటోలు మేము దాచిపెట్టాం సార్. 4 ఆటోలు దాచిపెట్టినాం బయట. ఏమైంది రోజు ఇట్లా చేస్తున్నాం అంటే, ఇప్పటికీ 6-7 నెలల నుంచి మీరు ఫైనాన్స్ కట్టలేదు, మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ ఆటోలు దొరికితే వేసుకపోతా అంటే, ఇప్పుడు చెల్లపల్లి పిఎస్ దగ్గర మేము ధర్నా చేస్తాం కావాలంటే. ఇప్పుడు ఆటో డ్రైవర్ పరిస్థితి బాగాలేదు, స్కూల్ పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతారు. ఇప్పుడు ఆటో మాకు దాచిపెట్టాలని దొంగతనం కింద మీకు కేసు పెడితే ఆటో గుంజుకొని పోతా అంటున్నారు సార్. ఎవరైనా ఇప్పుడు మీరు పని చేయండి సార్. మీకైతే నేను ఒకటి హామీ ఇస్తాను. ప్రభుత్వం ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో సరే, ఆ స్కీము మహిళలకు సంబంధించింది, దాన్ని మనం ఏదో చేస్తలేము. మీకు ఆ స్కీమ్ వల్ల మీ జీవనోపాధిలో కష్టమవుతుంది. మీరు ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నారు, మీకు తినే కష్టమవుతుంది ఫ్యూచర్లో. అట్లే పెట్రోల్ పోసుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఓ ఆటో అంటే ఓనర్ ఉండదు కదా, వాళ్ళు కూడా కిరాయిలకు తీసుకుంటారు. మరి కిరాయి ఆటో తీసుకొస్తే డైలీ ఎంత ఇవ్వాల్సి వస్తుంది? మొన్ననే ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతాను పట్టాల మీద పోతే మేమే తీసుకొచ్చి అని చెప్పి, మొన్న 10th క్లాస్ పిల్లలు కూడా ఎగ్జామ్ రానియకపోతే అన్నగారిని తీసుకెళ్ళి కట్టించి మాట్లాడేసి వచ్చినాం. అమ్మ టైట్ ఉంది కాబట్టి. మొన్న లక్ష్మారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా, అన్న నేను తోచిన సాయం చేస్తాం, మీరైతే ఎగ్జామ్ అయితే రాపియానమ్మ, హాల్ టికెట్ ఏం పాపకని చెప్పి తీసుకొని ఇప్పించేసి వచ్చినాం. ఇట్లా చాలామంది ఆటో డ్రైవర్లు ఘోరంగా ఉన్నారు సార్. మొన్న ఒక ఆటో తీసుకపోయి అక్కడ కాలుస్తే ఫుల్ తాగేసి మీ ఆటో డ్రైవర్ కాల్చుకున్నాడు. ఆటో మేము ఎందుకు కాల్చుకుంటాం సార్? ఆటోలు బతికేదే దాని మీద, మేము ఆటోలు రోడ్ మీద వేసి ఎందుకు కాల్చుకుంటాం సార్? మేము ఉన్నప్పుడు చేసుకున్నాం, లేకపోతే ఇంట్లో ఉన్నాం, మళ్ళీ వచ్చి చేసుకున్నాం. ఇప్పుడు పొద్దుంతా ఎండలో కూర్చొని చేసుకున్న అవసరం మాకు ఏమొచ్చాం? ఫ్రీ బస్ ఒక అమ్మ అని అడుగుతుంటాం, చీపోండి అని చేయి కొట్టి వెళ్ళిపోతున్నారు సార్ బస్సులో. మాకు ఎవరు సార్? మీరైనా నెక్స్ట్ వచ్చినప్పుడు గెలిచినప్పుడు మమ్మల్ని ఆదుకుంటే కొంచెం అదే చూస్తాం సార్ మేము. తప్పకుండా. నేనైతే మీకు తెలుసు, పేదోళ్ళకి ఏ కష్టాలన్నా నేను వస్తా. ఇంతకుముందు అయితే నేను ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నాను, ఇప్పుడైతే మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా తిరుగుతున్నా. మీ సమస్యలు నాకు తెలుసు. ఈరోజు మీ సమస్యలు తెలుసుకుందామని నేను మరి అంజీ ఆయన పేరు తెలుసుకొని ఆయన ఆటోలు ఎక్కి సమస్యలు నడుపుకుంటూ వచ్చిన నేను మీ ఆటో స్టాండ్ దగ్గర ఆగిన ఈ రోజున మల్లాపూర్లో. ఇప్పుడు ఏంటి అందరూ కూడా మీరు ఫైనాన్స్ తెచ్చుకున్నారా, బళ్ళు లేవు కిరాయికి తెచ్చుకున్నారా? అన్ని ఫైనాన్స్లే సార్. ఇప్పుడు మాకు ఆటోలు పెట్టుకుంటే డైలీ ఫైనాన్స్లు ఇస్తారు సార్. మాకు ఈ డైలీ ఫైనాన్స్లు ఎట్లా అంటే, ఒక దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఇంకొక ఫైనాన్స్ వస్తాం. మాకేం సార్, మాకు దందలు కావు. ఈయన దగ్గర తీసుకొని ఫైనాన్స్ కడతాం, ఆయన దగ్గర తీసుకొని ఫైనాన్స్ కడతాం. నెల వచ్చే వరకు ఇలా కట్టాలి సార్. వీళ్ళ ఒత్తుడు ఎట్లా అయిపోయిందని ఇంటి దగ్గరకు వస్తున్నారు సార్. వీళ్ళు మీరు రుణ మీద ఫైనాన్స్లు తీసుకుని ఇంటికాడికి వస్తున్నారు. ఇంటికాడ ఎక్కువైపోయి పిల్లలు మామి 4 ఊర్లోకి వెళ్ళిపోతారు. ఫ్రీ బస్ పెట్టింది కదా సార్, వీళ్ళకు ఫ్రీ అయిపోయింది. ఇక్కడ అలిగి ఫ్రీ బస్ ఎక్కి ఊర్లోకి పోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నారు ఫైనాన్స్లో బాధ అయినా తట్టుకోలేక డైలీ ఆ ఫైనాన్స్లు తీసుకొని ఆటో ఫైనాన్స్ కట్టింది సార్. ఆటో ఫైనాన్స్ కడితే ఈ డైలీ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి పోయి గొడవ చేసి చచ్చిపోతాను ఫోన్ చేసింది సార్. మొత్తం మీద పడ్డ మొత్తం మీద పడి సామాన్ మొత్తం మీద బయట వేసేసారు. మొత్తం గలీజ్గా మేము మాటలు పెట్టేసారు. నువ్వు రస్తావా మొత్తం సంబంధం లేదు, మాకు పైసలు కట్టాలి, పైసలు కట్టు, నువ్వు చచ్చిపోతావు పాత మాకు సంబంధం ఖచ్చితంగా పైసలు. ప్రభాకర్ మాకు ఖచ్చితంగా పైసలు ఇవ్వాలంటే అన్నకి ఫోన్ చేసిన, అన్న నా పరిస్థితి బాగాలేదు,
నేను కిరాయి కట్టలేకపోతున్నా, నేను రూమ్ కిరాయి కట్టలేకపోతున్నా, పిల్లల కన్నా కడుపుతున్నాను పెట్టలేకపోతున్నా, నాకు రోజు మీ దంతలు ఎత్తలేమన్న పరిస్థితి చాలా కారణం ఉందన్న. నేను బతకాలని లేదన్నా, నాకు నా పిల్లలు బతికించుకోవాలని లేదన్నా, నన్ను ఎట్లన్న పరిస్థితి లేక బయటపడేయని జరా అని అన్నది బతరా. నువ్వు ఆ పని చేసుకోకు, నేను నా సాయం చేస్తాను, నేను ధ్యానం చెప్తున్నాను. నీకు ఏమన్నా ప్రాబ్లం అంతగా ప్రాబ్లం వస్తుంది చెప్పు, డైరెక్ట్ స్టేషన్కు నేను చూసుకుంటాను. ఏం ప్రాబ్లం ఎంతవరకైనా ప్రాబ్లం స్టేషన్కు నేను చూసుకుంటాను, నేను నా సాయం నేను చేస్తాను. మీ యూనియన్లో మీరు యూనిటీ లేకపోతే కష్టమవుతుంది. తప్పకుండా మీరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మీకు ఆపద వస్తే మాకు చెప్పాలి. మీ ఆపద వస్తే నాకు చెప్పండి, నేను వస్తాను, నేను పక్కనే ఉంటాను. ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. మీరు చేస్తే ఎవరైనా ఫైనాన్సర్ వచ్చి రఫ్గా డీల్ చేస్తే నా దృష్టికి తీసుకురండి.